ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు అంటే ఇంట్లో కావచ్చు, ఎక్కడైనా గానీ వేళ్ళు తెగిపోవడం గానీ, చేతి తెగిపోవడం గానీ జరిగినప్పుడు మనం ఇమ్మీడియేట్‌గా తీసుకోవాల్సిన చర్యలేంటి? ఏ రకంగా హాస్పిటల్‌కి వస్తే మనం తిరిగి మామూలు స్థితికి వచ్చే అవకాశం? మోస్ట్ ఆఫ్ ద ఇండస్ట్రీలో ఏంటంటే ఇప్పటికి అట్లీస్ట్ అవగాహన ఉంది. బట్ చాలా మందికంటే ఎలా స్టోర్ చేయాలని తెలీదు. సో ఫస్ట్ థింగ్ ఆ పార్ట్ ఏదైతే ఉందో గ్రీస్ అండడమో లేకుంటే ఫ్యాక్టరీలో పదార్థాలు వుడ్ కటింగ్ మెషిన్ అని వుడ్ అంతా పడిపోవడం. సో క్లీన్ వాటర్ తోటి డర్ట్ అంతా తీసేసి ఒక ప్లాస్టిక్ కవర్లో పెట్టుకొని ఐస్ వాటర్లో పెట్టేస్తే అది తీసుకొని రావచ్చు. సో కోల్డ్ స్టోరేజ్ అండి. డైరెక్ట్ ఐస్ పైన పెట్టద్దు ఎప్పుడు కానీ. ఒక ప్లాస్టిక్ కవర్లో ఇది పెట్టి ఇంకో ప్లాస్టిక్ కవర్లో వాటర్ విత్ ఐస్ పెట్టేస్తే యూనిఫామ్ గా కూల్ అవుతుంది. డైరెక్ట్ ఐస్ పెడితే క్రిస్టలైజ్ అయ్యి డ్యామేజ్ అయ్యే ఛాన్స్. దట్స్ వన్ థింగ్. అండ్ ఆ డర్ట్ అదంతా కూడా క్లీన్ చేసుకోగలిగితే బెటర్. సో ఇమీడియట్ గా ఆ పార్ట్ ని మనం హాస్పిటల్ తీసుకొచ్చారనుకోండి, దాన్ని మళ్ళీ క్లీన్ చేసుకొని యాంటీసెప్టిక్ వాటర్ పెట్టి మనం ఎగ్జామిన్ చేసుకొని అది జాయిన్ చేసే స్టేజ్లో ఉందా లేదా అని చెప్పగలుగుతాం. జాయిన్ చేసే స్టేజ్లో ఉంటే ఇమీడియట్ గా ఆపరేషన్ అయిపోతుంది. ఎంత ఎర్లీగా రావాలంటే అంత బెటర్. ఇప్పుడు ఫింగర్స్ అనుకోండి, లైక్ ప్రాపర్ ప్రిజర్వ్ చేస్తే 10 to 12 hours దాకా తర్వాత కూడా మనం రీప్లాంట్ చేయొచ్చు. ఓకే. సో అండ్ స్టోరేజ్ అనేది చాలా ఇంపార్టెంట్. నీట్ క్లీన్ బేస్ చేసి ఆ పద్ధతిలో తీసుకొస్తే మనం ఇమ్మీడియట్ గా ఆ సెంటర్కి వెళ్ళగలిగితే బెటర్. 62 లక్షల మంది ప్రజల్లో మెడ్ ప్లస్ బ్రాండ్ మెడిసిన్స్ కి మారడం వలన 915 కోట్ల రూపాయలు సేవ్ చేసుకున్నారు. అదే మెడిసిన్స్ అదే క్వాలిటీతో 50 to 80% డిస్కౌంట్లు.